హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వీడియోస్ తీయడం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది. అంటే వీడియో తీయడము, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఇదంతా కూడాను నేను యూట్యూబ్లోకి వచ్చాకనే నేర్చుకున్నాను. ఒక్కోసారి అనిపిస్తుంది, అబ్బా ఇంత టైము పడుతుంది అని అనిపిస్తుంది. కానీ ఒక విషయం ఏదైనా మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే ఒక కొత్త సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటున్నాము అని అనిపిస్తుంది. ఎందుకు అంటే దీని టైం ఇంత ఈ వీడియో తీసే టైంలో నేను ఒకటి బ్లౌజ్ కుట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ నేను అక్కడే ఆగిపోతానేమో. ఇంకా ముందుకు వెళ్తుంటే నాకు కొంచెము కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటుందని ఈ వీడియోస్ తీయడం అయితే జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, వీడియోస్ పెట్టట్లేదు అక్క అని. వీడియోస్ అయితే తీస్తున్నాను, ఇప్పుడు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఈ డిజైన్ అయితే సూపర్ ఉందండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. 5 లైన్స్తో వచ్చేసింది డిజైన్, ఫుల్ హ్యాండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. స్టోన్స్ పెట్టాకనైతే ఇంకా ఫినిషింగ్ లాస్ట్లో చూపిస్తానని నేను యాడ్ చేస్తాను. బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాకనైతేనే దాని ఫినిషింగ్ అనేది తెలుస్తుంది, ఎలా ఉంటుంది వర్క్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చిన్న చిన్న ఫ్లవర్స్తోని, లీవ్స్తోని మంచి అంటే బార్డర్స్ మన కింద వచ్చి పైన బూటీస్ ఇవ్వడం అలా చూసాం కదా. ఇదైతే డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇంతకుముందు క్రాస్ లైన్స్లో వేసాము ఒక డిజైన్, 2-3 డిజైన్స్ ఉన్నాయి క్రాస్ లైన్స్లో, అవి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇదైతే చిన్నగా క్రాస్తో వచ్చేసాయి. మగ్గం డిజైన్ ఉంటుంది ఇందులో ఒకటి, దాన్ని ఇందులోకి కన్వర్ట్ చేశారు. ఫ్రంట్ అయితే సేమ్ బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలాగే ఉంది. బ్యాక్ వచ్చేసి సేమ్ బార్డర్ ఎలా ఉందో అలాగే ఇచ్చేసారు. ముందు బటన్స్ ఇవ్వలేదు, హుక్స్లు అనేవి బ్యాక్ పెట్టేసాము. ముందు ప్రిన్స్ కట్ కావాలని అడిగారు, బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెట్టాము. బ్యాక్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ స్టోన్స్ యాడ్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ అనేది ఓపెన్ ఇచ్చేసాము. థ్రెడ్స్కి కూడా చిన్నగా కుచ్చులు అనేవి ఇచ్చేసాము. హ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించాయండి. అంటే లైన్ అయితే ఎంత నీట్గా, వర్క్ కూడా చాలా చాలా నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి వర్క్ది అయితే. హ్యాండ్ అయితే ఇలా ఉందండి లుక్, చాలా చాలా బాగుంది. వేసుకున్నాక దీని లుక్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 హ్యాండ్స్ అయితే అసలు దూరం నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా మగ్గం ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. స్టోన్స్ అయితే లైట్ మల్టీ కలర్వి యూజ్ చేశాను నేను ఇందులో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్లూ మీనా అండ్ దీన్ని ఏమంటారు, కృష్ణ కలర్లోనే కొంచెం లైట్ అండి, చాలా చాలా బాగుంది. శారీ డిఫరెంట్ కాంబినేషన్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అనేది అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ మీద కూడా చేసాము సేమ్ డిజైన్. దీన్ని చూసి వాళ్ళు ఇంకో డిజైన్ అడిగారు, దాన్ని ఇంకా నేను స్టోన్స్ యాడ్ చేయలేదు. దాన్ని కూడా ఫినిషింగ్ చేశాక చూపిస్తాను. రెడ్ మీద కూడా చాలా బాగా తేలింది. ఇది వచ్చేసి కిడ్స్ నెక్ అండి, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే నీట్గా. నేను ఇంకా థ్రెడ్స్ కట్ చేయలేదు, దీనికి స్టోన్స్ అనేవి యాడ్ చేయలేదు. సేమ్ ఇంతకుముందు వేసిన పీసుని ఇది కొంచెం దగ్గరగా ఉంది, ఇది కొంచెం వాయిలెట్లో అనిపిస్తుంది. సూపర్గా ఉందండి. స్కర్ట్ వచ్చేసి బ్లూ బార్డర్ మనం అక్కడ యాడ్ చేసాం కదా, అదే బ్లూ బార్డర్లో ఉంది స్కర్ట్ మొత్తము. 6-7 ఇయర్స్ పాప అనుకుంటా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి కూడా 2 లైన్స్ ఇచ్చేసాము. అక్కడక్కడ బూటీస్ ఇవ్వడం వల్ల ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం నెక్. మధ్యలో అవసరం అయితే ఇక్కడ కోట్ మోడల్లో కూడా కుట్టించుకోవచ్చండి దీన్ని. అంటే ఇప్పుడు వేసుకునే లంగా జాకెట్లకి వెరైటీగా ఇక్కడ మధ్యలో బటన్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. ఓపెన్గా కూడా పెట్టుకోవచ్చు. 2 టైప్స్ కుట్టించుకోవచ్చు దీన్ని. ఇంకా కుట్టాక ఫినిషింగ్ అనేది నేను వీలైతే పిక్ యాడ్ చేస్తాను. హ్యాండ్స్ కూడా సింపుల్గా బార్డర్ అనేది ఇచ్చేసాము, ఎందుకంటే పైన బుట్ట హ్యాండ్స్ పెట్టడానికని 2 హ్యాండ్స్కి చిన్నగా బార్డర్ అనేది అయితే ఇచ్చేసాను. ఇంకొక రెడ్ మీద చేశానండి, అది వచ్చేసి ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వర్క్ అయితే. మొత్తం జరీ యూజ్ చేశాను, జరీ మొత్తం గ్రీన్ అండ్ గోల్డ్తో ఉంది శారీ. రెడ్ అనేది కింద బార్డర్ ఉంది, టిష్యూ పట్టు వస్తున్నాయి కదా అది శారీ. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అయితే.
2 హ్యాండ్స్కి ఇలాగే ఇచ్చేసాము. దీనికి యాక్చువల్గా లైన్స్ అనేవి ఇంకా లాంగ్గా వస్తాయి, కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ అనేది షార్ట్ హ్యాండ్స్తో ఉంది, అంటే 7 ఇంచెస్ వరకే ఉంది. దీనిది 10-11 దాకా వస్తాయండి లైన్స్. అందుకే నేను అవి అవాయిడ్ చేసి దీనికి స్పెషల్గా వేరే డిజైన్ లైన్స్ అనేవి ఇక్కడ యాడ్ చేశాను. మొత్తం గోల్డ్ జరీతోనే చేశాను. మధ్యలో మాత్రం గ్రీన్ యాడ్ చేశాను. శారీలో గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ ఒకటి మాత్రమే యాడ్ చేశాను. నెక్ వచ్చేసి ఇలా ఉంది. నెక్ 3 ఇంచెస్ వచ్చిందండి. షోల్డర్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది, అంటే గ్యాప్ అనేది ఉండదు. 3 ఇంచెస్ 2.5 వరకు క్లోజ్ అయింది. మొత్తం మనం షోల్డర్కి ప్లేస్ అనేది అసలు ఉండదు. ఫ్రంట్ కూడా చూడండి ఎంత వెడల్పుగా వచ్చిందో, అంటే డిజైన్ ఉండడమే అంత 3 ఇంచెస్ వరకు ఇచ్చేసారు. నేను వాళ్ళది 2.5 ఉంది షోల్డర్, దాన్ని కొంచెం తగ్గించి చేసేసాను. డిజైన్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, దూరం నుంచి చూడండి ఎంత బాగుంది, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్ బ్యాక్ కూడాను 4 ఇంచెస్ వరకు వర్కే వచ్చేసింది, అంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఇంకా బూటీస్ ఇవ్వాల్సిన అవసరమే లేదండి. ఎవరైనా బ్రాడ్గా ఉన్న వాళ్ళకి, అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అయితే సూపర్గా సెట్ అయిపోతాయి. ఇంకా నాకు ఊరికే వర్క్ చేసేసి బోర్ కొట్టేసింది. మా చెట్టుకి అయితే ఒక జామ పండు వెళ్ళిందండి. చాలా రోజు, అంటే ఒక క్రాప్ అయిపోయింది, ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది, ఒకటైతే వెళ్ళేసింది. ఇలాంటివి జామ పండ్లు, రేపు పండ్లు తినడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఎంత టేస్టీగా ఉందో, ఆ టేస్ట్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకొకటి వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఈమె 3 బ్లౌజెస్ వేయించుకుంది, కానీ తిన బ్లౌజులు వచ్చేసి నేను వీడియో తీయడానికి నాకు అస్సలు వీలు కాలేదు. అంటే వర్క్ వేసేటప్పుడు అందరూ పెడుతున్నారు అక్క, నావి పెట్టట్లేదు, నావి ఎందుకు చూపించట్లేదు అని అడుగుతుంది. స్పెషల్గా చూపిస్తా లేరని ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక అని చెప్పేశాను. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా స్టిచ్చింగ్ చేశాను, బట్ చూపిస్తాను. స్టోన్స్ అయితే పెట్టలేదు, వైట్ మీద చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వర్క్, అంటే ఎలిగెంట్గా అసలు ఎంత బాగుందో, అంటే క్లాస్గా అసలు ఉండి లేనట్టుగా వచ్చేసింది. బ్యాక్ అయితే హ్యాండ్స్ అయితే అసలు వైట్ మీద బ్లూ అండ్ గోల్డ్ అండి, గోల్డ్లో కూడాను లైట్ గోల్డ్, మొత్తం జరీనే యూజ్ చేశాను గోల్డ్ అయితే. అండ్ బ్లూ అనేది మాత్రం థ్రెడ్ తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. నేను అసలు ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా చూడండి 3 స్టెప్స్ క్లాత్తోనే పెట్టేశాము. చాలా చాలా బాగుంది. హ్యాండ్స్ ఫ్రంట్ కూడా సేమ్ అలాగే, బ్యాక్ ఎలా వచ్చేసిందో ఫ్రంట్ కూడా అలాగే వచ్చేసింది. హ్యాండ్స్ అయితే ఇందులో మనం ఒకటి స్కాలప్ బార్డర్తో కింద వేరే డిజైన్ చూసాం కదా, అదే మోడల్లో ఉంది. ఇది న్యూ డిజైన్ అండి. ఇందులో దానికంటే కొంచెం బడ్జెట్ తక్కువలోనే ఉంటుంది. ఎవరైనా వేయించుకోవాలంటే ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.